ఏం చేయబోతున్నావు మంజు? అదే నాకు అర్థం కావడం లేదు మేడం. చూడు, కానిస్టేబుల్ మంజుగా నువ్వు నీ డ్యూటీని కరెక్ట్గా చేస్తున్నావు. ఒక అమాయకురాలైన సిరిని నువ్వు కాపాడుకోవాలనుకుంటున్నావు. ఆ అమ్మాయికి మంచి భవిష్యత్తుని చూపించాలనుకుంటున్నావు. అందులో తప్పేం లేదు. కానీ సత్య భార్య మంజుగా నువ్వేం చేస్తున్నావు? అదే నాకు అనుమానంగా ఉంది మేడం. ఒకవైపు సత్య గారిని చూస్తుంటే పాపం అనిపిస్తుంది. ఇటు నాకు దూరం అవ్వలేక, సిరికి దగ్గర అవ్వలేక తనలో తాను బాధపడుతూనే ఉన్నారు. మరొక వైపు మణమ్మ గారు. ఇలాంటి టైంలో సిరికి సత్య గారి గురించి తెలియడం ఆయన్ని మరొక రకంగా బాధ పెట్టినట్టే. అవును మంజు, ఇప్పుడు తనకి గతం గుర్తుకొచ్చినా రాకపోయినా లైఫ్ లాంగ్ సత్యే తన భర్తని అనుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో సిరి కోర్టుకొచ్చి వాళ్ళిద్దరూ కలిసుంటే నాకెలాంటి ప్రాబ్లము లేదని ఎలా చెప్తుంది? అదే నాకు అర్థం కావడం లేదు మేడం. సమస్య తీరిపోతుందనుకునే లోపే ఇంకా పెద్దదవుతుందే తప్ప పరిష్కారమే దొరకడం లేదు. నేను కూడా ఈ సమస్యకి పరిష్కారం దేవుడే చూపిస్తాడనుకున్నాను. కానీ ఆయనే పరిష్కరించలేని సమస్యగా మారుతుందని ఊహించలేకపోయాను. నీకో నిజం చెప్పాలరా, ఇన్ని రోజులు సిరి మీద ఎందుకు అటాక్స్ జరుగుతున్నాయి? తన ఆస్తి కోసమే కదా. ఇప్పుడు వాళ్ళు సిరిని ఏమీ చేయలేరు. నీకెలా తెలుసమ్మా? నేను సిరి వాళ్ళ ఊరెళ్ళాను. మొత్తం తెలుసుకున్నాను. నేను ఆ ఊరెళ్ళినప్పుడు అక్కడొక మనిషి కనబడ్డాడ్రా. ఇంతకీ ఎన్ని ఎకరాలుంటుంది? 100 ఎకరాల దాకా ఉండొచ్చమ్మా. ఒక్కతే వారసురాలు. ఇంతకీ ఇక్కడ ధరలు ఎంత పలుకుతున్నాయి? ఎకరం 1 కోటి దాకా పలుకొచ్చమ్మా. అది విషయం. కాబట్టి వీలైనంత తొందరగా నా కోడలి కడుపు పండితే ఆ శత్రువుల నుంచి ఏ ప్రమాదం ఉండదు.